పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి స్తుతించండి. నూతన నిబంధనలో కూడా లోకాసువార్త 19:38 వారు దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకొని మహాశబ్దముతో స్తుతి చేయి సాగిరి. మనము కూడా స్తుతి చేసి సాగుదాం. అందరూ నోరు విప్పుతారా? 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 అందరూ నోరు విప్పండి. ఎక్కడ బయట ఎవరు ఉండొద్దు. వెనకాతల వంట దగ్గర కానీ ఎక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న ఎవరు కూడా తిరగడానికి లేదు. నువ్వు దేవుని ఆరాధించడానికి వచ్చావు, తిరగడానికి రాలేదు. దేవుని ఆరాధించడానికి వచ్చావు. సంపూర్ణముగా ఆరాధించి చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని స్తుతించడానికి వచ్చావు, ఆ పని మాత్రమే చెయ్యి. దిక్కులు చూడడానికి కాదు ఈ స్థలం, రాజకీయాలు చేయడానికి కాదు ఈ స్థలం, ఏ బయట విషయాలు మాట్లాడడానికి కాదు ఈ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరలోకపు గవిని, ఇది సృష్టికర్త ఉంటున్నటువంటి ఒక అద్భుతమైన స్థలం. నీతో మాట్లాడడానికి వచ్చిన సృష్టికర్త స్థలం ఇది. నిన్ను ఉజ్జీవపరచడానికి వచ్చిన దేవుడు, నిన్ను ఉత్తేజపరచడానికి వచ్చిన దేవుడు, నీ పాపములు క్షమించడానికి వచ్చిన దేవుడు, నీ మలినాన్ని తీసివేయడానికి వచ్చిన దేవుడు. ఆ సృష్టికర్తను ఆరాధించి గణపరిచి ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన స్తుతి చేయటం మంచిది, ఆయన స్తుతి చేయటం మంచిది, ఆయన స్తుతి చేయటం మంచిది, స్తుతి చేయటం మంచిది, స్తుతి చేయటం మంచిది. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నీ బ్రతకలేను. అందరికి వస్తుంది ఈ పాట, చాలా పాత పాట, అందుకే పాత పాటలే పాడతాం. అందరికి రావాలని, అందరు నోర్లు తెరవాలని, అందరూ కూడా దేవుని స్తుతించాలని. దేవానికి వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప లేనిదే బ్రతకలేను, కృప లేనిదే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప లేనిదే బ్రతకలేను. అందరు చప్పట్లో, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది ఆఖరి రోజుకి వచ్చాం, 3వ రోజుకి వచ్చాం. ఆయన సన్నిధిలో ఆయన శక్తిని అనుభవించి నుంచి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన అభిషేకము కింద వచ్చాం, ఆయన ఆత్మ చేత సంధింపబడ్డానికి వచ్చాం. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనులు ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనులు ఎదుట. అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను.
నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతకలేను, నీ కృప లేనిదే బ్రతకలేను, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృపా, 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 అందరూ నీ కృపా, నీ కృపా, చప్పట్లు కొడుతూ దేవాది దేవుని ఆరాధన చేద్దాం, సృష్టికర్తల దేవుని ఆరాధన చేద్దాం, లోక రక్షకులైన దేవుని ఆరాధన చేద్దాం, నీతిమంతులైన దేవుని ఆరాధన చేద్దాం, మహోన్నతులైన దేవుని కృపా, నీ 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 కృపా, యేసయ్యా నీ కృప తప్ప ఏముందయ్యా మాలో, నీ కృప తప్ప ఏముందయ్యా మాలో, ఏమి చూసయ్యా మమ్మల్ని దీవించావు, ఏమి చూసయ్యా ఆరోగ్యమిచ్చావు, ఏమి చూసయ్యా రక్షణించావు, ఏమి చూసయ్యా నీ వాక్యమిచ్చావు. కృపా, కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, 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 ఏ యాచన లేని మాకు, ఏ యాచన లేని మాకు, ఏ ఆలోచనకి ఎక్కిరాని మాకు, మరిచి ప్రజల సభ, ప్రజల పరిశుద్ధ వేదికలుగా, పరిశుద్ధ జనముగా జీవించారు. విజయాన్ని వివరించుకుంటాను. నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, అభిషేకం, 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 నమ్మికయుంచి
ఈ మొదటి సెషన్లో నా తండ్రి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నా నాన్న నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నా డాడీ నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నా అబ్బా నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావా దేవుడి మాట వినడానికి? దైవజనుడు ప్రయాసపడి ఈ స్థలానికి చేరాడు. పరమ తండ్రి మాట నీతో చెప్పడానికి నువ్వు సిద్ధపడకపోతే నీతో మాట్లాడడం మానేస్తాడైనా. ఆనాడు ఇజ్రాయెల్తోనే మాట్లాడడం మానేశాడైనా. కృపగల తండ్రి మరొక అవకాశం మనకి ఇచ్చాడు. కృపగల తండ్రి మనతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. అది యేసు ప్రభువారి ద్వారా జరిగిందా మాట? ఆయన మాట నీ దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన మాట నీ దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన మాట నీ దగ్గరికి వచ్చినప్పుడే నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు. నీవే బాధతో వచ్చావు, ఏ కష్టముతో ఈ స్థలానికి చేరావు, ఏ పరిస్థితులు నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నాయో, ఏ పాపము నిన్ను అంటి పెట్టుకొని ఉన్నదో, ఏ పాపము చేత నువ్వు మగ్గిపోతూ ఉన్నావు, ఏ ఆర్థిక సమస్యలతో మగ్గిపోతూ ఉన్నావు, పాప భారము మోయలేక ఉంటే ఈరోజు నా దేవునితో మాట్లాడతాడు. సాయంత్రం 5:30 తర్వాత కూడా ఆరాధన మొదలవుతుంది. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అవుతుంది. ఈ స్థలంలో నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా? ఆయన కృప నీకు తోడై ఉండును గాక, ఆయన సన్నిధి నీకు తోడై ఉండును గాక, ఆయన కృప చేత మీరు దీవింపబడుదురు గాక. పరిశుద్ధుడివైన మా తండ్రి, ఘనుడువైన మా దేవా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సభల యొక్క ఆఖరి దినము తండ్రి, మీ సన్నిధిలో మేమందరము సమకూడి ప్రభువా మీ కృపను జ్ఞాపకము చేసుకొని ఇంతవరకు మిమ్మల్ని స్తుతించాము, మిమ్మల్ని ఆరాధించాము ప్రభువా. మా ఆరాధన స్వీకరించి మీ దివ్యమైన సన్నిధి యొక్క ప్రభావం మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాం. ఇదిగో మీ దాసుడు నిలబడి మీ సేవకుడు మీ వాక్యం ఎత్తి పట్టుకొని చూడగా మీ దాసుని ముఖాంతరములో నుండి మా ఒక్కొక్కరితో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి మా ఆత్మలను రేపి ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సభలో బలహీనులుంటే బలపరచండి, అస్థిరులుంటే స్థిరపరచండి, రోగులుంటే స్వస్థపరచండి, అన్య జనాంగము రక్షణ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీ చేతులకి అప్పగించుకొనిచున్నాం. మీ సిలువు చెంత మీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మాట్లాడి మేరుకు మహిమ మాకు ఆశీర్వాదం దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే కూర్చోండి.